ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLM రెడ్డి ఇతర నిందితులుగా ఏస్ నెక్స్ట్ జెన్ CEO కిరణ్ రావు, FEO కంపెనీలను చేర్చింది. వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఫైల్ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఈ కేసులో మరింత ముందుకు వెళ్లేందుకు నిందితులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై విజిలెన్స్ కమిషనర్ అభిప్రాయం కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్లు తెలిసిందే. ఇక GAD అనుమతి కూడా తీసుకున్నాక గవర్నర్ వద్దకు ఇవాళ ఈ ఫైల్ను పంపించనున్నారు. గవర్నర్ అనుమతిస్తే ఈ కేసులో నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు అవసరమైతే అరెస్టుల వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ కేసు విచారణపై స్టే ఇవ్వాలి అంటూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఉన్నత న్యాయస్థానం దీనిలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ తరుణంలో విచారణ ప్రారంభమైన 9 నెలల అనంతరం ఈ కేసులో తదుపరి కీలక అడుగు పడింది. దర్యాప్తు పూర్తయినందున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి కోరింది. ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి లభిస్తే తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా అరెస్టు లేదా నేరుగా కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సన్నద్దమైనట్లు సమాచారం.